హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ భోగి. ఈ భోగి అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని అయితే మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఇప్పుడైతే పిల్లలకి భోగి పండు పోయాలి కాబట్టి చూసారా, మా హనీబాబు అయితే ఫుల్గా రెడీ అయిపోయాడు భోగి పళ్ళు అయితే కొప్పించుకోవడానికి. ఇప్పుడైతే మనం మిక్స్ చేద్దాం, భోగి పళ్ళు ఎలా కలపాలి ఏంటనేది చూద్దాము. ఫస్ట్ అయితే అక్షంతలు వేయాలి కాబట్టి చూడండి, బియ్యం తీసుకోవాలి, తర్వాత పసుపు అయితే తీసుకున్నాము. ఫస్ట్ అక్షంతలు కలుపుదాము. చూడండి, పసుపు బియ్యంలో వేసేసి కలిపేసుకుందాము. హనీబాబుతో చెప్పించు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమ్మా. అందరికీ భోగి శుభాకాంక్షలు అని చెప్పు. శుభాకాంక్షలు చెప్పు. ఇప్పుడు భోగి పళ్ళు పోస్తున్నారు మా అమ్మ అని చెప్పు. ఇదిగోండి, అక్షంతలు అయితే రెడీ అయిపోయాయి. అక్షంతలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే భోగి పళ్ళు అయితే కలుపుదాము. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకుందాము. ఫస్ట్ అయితే ఇట్లా ఫ్లవర్స్ కొంచెం తీసుకుందాము. మా హనీబాబు కూడా హెల్ప్ చేస్తున్నారు చూడండి. ఇట్లా మీ ఇంటి దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్తో అయితే ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, బంతిపూలు తర్వాత రోజ్ ఫ్లవర్స్ కూడా అయితే వేస్తున్నాము. చూడడానికి చూసారా అంత బాగున్నాయో, కలర్ఫుల్గా. ఇవి వేయంగానే చూసారా ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. అయితే బంతిపూలు వేసాము, తర్వాత అయితే గులాబీ రేకులు కూడా వేసేసి ఇట్లా అయితే మిక్స్ చేద్దాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, రెడ్ ఎల్లో కలర్ మిక్స్ అయిపోయి. తర్వాత మనం కొన్ని భోగి పళ్ళు అయితే పోద్దాము. ఇదిగోండి, ఇప్పుడైతే సరిపోయింది. మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాం, ఒక చోట ఉండకుండా. తర్వాత మిక్స్ అయిపోయినాయి కదా, ఇదిగోండి కొన్ని చేంజెస్ అయితే తీసుకున్నాము. చిల్లర అయితే తీసుకొని దీనిలో అయితే వేయాలన్నమాట. వేసేసి ఒకసారి అయితే మిక్స్ చేసేస్తాం. చూసారా ఫ్రెండ్స్, భోగిపళ్ళు పోయడానికి భోగిపళ్ళు ఇంకా అక్షంతలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, పోసేద్దాం, వచ్చేసేయండి.